హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ముందుగా అందరికీ నా కన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అందరికీ కన్నయ్య ఆశీస్సులు ఉండాలి, ఆయన చల్లని చూపు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కృష్ణాష్టమి రోజు వీడియో అండి, లేట్గా పెడుతున్నాను. ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతూ ఉంది, సో వీడియోలు తీయటం కుదరట్లేదు, పోస్ట్ చేయటం కుదరట్లేదు. అందుకే ఈ మధ్య కుకింగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయటమే లేదు. సో అందుకని లేట్ అయింది. అసలు ఇంకా ఆ రోజు నేను టెంపుల్కి కూడా వెళ్ళలేదు, ఇంకా ఆలోచించుకుని టెంపుల్కి కూడా వెళ్ళలేదు, అంత బిజీగా ఉన్నాను. ఆ 2 days టెంపుల్కి వెళ్ళలేదు. వెళ్దామని చూశాను కానీ ఇంట్లో వర్కర్స్ ఉండేసరికి నాకైతే వెళ్ళటం కుదరలేదు. సో ఈ వీడియో అంతా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వర్క్ జరుగుతూ ఉంది. నేను ఇంకా అక్కడే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ నాకు మా ఇంట్లోనూ అమ్మ వాళ్ళ ఇంట్లో రెండిళ్లలో కన్నయ్య పిక్స్ ఐడల్స్ అయితే ఉంచుకుంటాను. నేను ఎక్కడ వీలైతే అక్కడ ఆయనకి అలంకరణ చేసుకుంటాను. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఇంకా అసలు ఇంకా నాకు బాధేసింది అనమాట. టెంపుల్కి వెళ్ళలేకపోయాను, ఏమి చేసుకోలేకపోయాను. ప్రతి సంవత్సరము ఆయనకి మంచిగా అలంకరణ ఉయ్యాలంతా నేనే తయారు చేస్తానన్నమాట. ఉయ్యాలంతా రెడీ చేసి అలంకరణ మొత్తం ఆయనకి సంబంధించిన వస్తువులు అవన్నీ నేను దాచుకుంటాను, అన్నీ కొనిపెట్టేసుకుంటాను. ఇంకా కుదరలేదు. ఇంకా ఈ సంవత్సరం బాధేసింది, టెంపుల్కి వెళ్ళటం కూడా కుదరలేదు. సరే బాధేసింది. సరే ఇంకా ఆయనకన్నా రెడీ చేసుకుందాం అనేసి ఇంకా ఆయనకి స్నానం చేపిచ్చేసి బట్టలు కట్టేద్దామని ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా స్టార్టింగ్ అయితే చేశాను, స్నానం చేయించేసి పంచకట్టేశాను. ఇంకా చిన్నగా 1 by 1 ఇంకా ఆయనే అలంకరణ అంతా చేయించుకున్నాడు అనమాట. నేనైతే ముందు అనుకోలేదు ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి. అసలు ప్రతి సంవత్సరం ఆయనకి ఇష్టమైన అటుకులతో పాయసం కానీ పాలతో ఏదో ఒకటి ఐటమ్స్ చేసి పెట్టేదాన్ని. కానీ ఇంకా ఈసారి అది కూడా కుదరలేదు, నాకు ఏమీ చేయలేకపోయాను కూడా. కానీ ఇంకా ఆయనే వరుసగా, అంటే నేను బాధపడుతున్నానని ఇంకా ఆయనే వరుసగా చేయించుకున్నాడు అనమాట. నేను ఇంకా ఆయనకి అలంకరణ చేసి పంచాయి కట్టేసి పూలు వేసేసి అక్కడ పెట్టేద్దాంలే, ఆయన్ని అక్కడ ఉంచుదామనేసి అనుకున్నాను. కానీ ఆయన అట్లా ఒప్పుకోలేదు. ఇంకా సో ఇక టేబుల్ వేసేసి ఇంకా మొత్తం డెకరేట్ చేసేసాను. ఆయన ఇంకా రాధాకృష్ణులు కూడా ఉన్నారు కదా, ఇంకా బుల్లి కన్నయ్య కూడా ఉన్నాడు. అసలైతే నా దగ్గర చిన్న కన్నయ్య, అంటే బొటనేలంతా కూడా, ఇంకా బొటనేలు కంటే చిన్న కన్నయ్య అనమాట. సౌజీ ఇచ్చింది నాకు గిఫ్ట్ అది. సో అక్కడి నుంచి ఈ సైజు వరకు ఉన్నాయి. అయితే నేను ఇంకా కన్నయ్యకి అభిషేకం చేసి పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా అవన్నీ కుదరలేదు. ఇంకా సో ఇక ఈయనకి పంచకట్టేసి స్నానం చేపిచ్చేసి పంచకట్టేసి ఇంకా అక్కడ పెట్టేసి, రాధాకృష్ణులు ఉన్నారు కదా వాళ్ళకి, ఇంకో బుల్లి కన్నయ్య ఉన్నాడు కదా నా తమ్ముడు ఇచ్చాడు. సో ఆయనకి కూడా ఇంకా పూలన్నీ అలంకరించేశాను. ఇంకా అలంకరించేసి ఇంకా అప్పటికప్పుడు ఇక బయటికి వెళ్ళాను, బేకరీకి వెళ్ళేసి స్వీట్స్ తీసుకొచ్చేసాను, స్వీట్స్ చాక్లెట్లు తీసుకొచ్చేసాను. మరి బుజ్జి కన్నయ్య కదా, చాక్లెట్స్ కూడా తెచ్చేసాను. ఇదిగోండి, ఇది నేను లాస్ట్ ఇయర్ చేశాను. ఆ ఉయ్యాల అదంతా కూడా నేనే తయారు చేశాను అనమాట. అది పిల్లోస్ అవన్నీ కూడా బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను, ఆ బొమ్మలు అవన్నీ కూడా. సో ఇంక ఈ సంవత్సరం అయితే కుదరలేదు. ఇదిగోండి, ఇంక ఇట్లా అలంకరణ అయితే చేసుకున్నాను. రాధమ్మ తల్లిని, కన్నయ్యని, చిన్న కన్నయ్యని అందరినీ కూడా అట్లా రెడీ చేసేసి పూలతోనే, ఇంకా నేనేమి రెడీ చేయలేదు కదా, ఇక సో పూలతోనే డెకరేట్ చేసేసేద్దామని చెప్పేసి ఇంకా పూలే వేసేసాను అనమాట. ఆయనకి పూలు తీసుకొచ్చాను, ఇంకా స్వీట్స్ అవి తీసుకొచ్చాను, చాక్లెట్స్ తెచ్చాను. అసలైతే ఇంకా అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే అటుకులు లడ్డు చేశాను అనమాట. ఇంకా ఈ సంవత్సరం అది కూడా కుదరలేదు. పాయసం చేసేదాన్ని, ఏమీ కుదరలేదు, బాధేసింది. సరే కానీ ఇంక ఇలా అన్న ఆయన అలంకరించుకొని చూసుకున్నానులే అనిపించింది, చాలా అనిపించింది. అంటే ఇంకా అసలుకి అలంకరణ అనేది జరిగింది, ఆయన చూసుకోగలిగాననే ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో ఇదిగోండి, ఇట్లా అలంకరణ అయితే చేసుకున్నాను. నా దగ్గర బ్రాస్ది ఉయ్యాల ఉంది. సో ఇంకా ఉయ్యాలని అలంకరించేసి అందులో లడ్డు గోపాల్ని కూర్చోబెట్టాను. ఆయనకి డ్రెస్సులు కూడా తీసుకున్నాను. సో డ్రెస్ కూడా మార్చేసాను అనమాట. ఇంకా డ్రెస్ కూడా కొత్త డ్రెస్ వేసేసాను, కూర్చోబెట్టేసాను. ఇంకా తెచ్చిన స్వీట్స్ చాక్లెట్స్ అన్నీ అక్కడ పెట్టాను. ఆయన ఉయ్యాలు కూడా ఊపాను. సో ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా ఘనంగా చేస్తాను తండ్రి అని చెప్పాను. ఇంకా అలంకరణ చూసి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండానే చక్కగా అన్నీ, అంటే కొంతలో కొంత అసలు వదిలేయకుండా ఆయనకి అలంకరణ చేసుకొని. కాకపోతే కొంచెం బాధ ఏంటంటే, ఆయనకి ఉయ్యాల ప్రతి సంవత్సరం ఉయ్యాల నేను తయారు చేస్తాను.
నేను తయారు చేసి ఆయన ఉయ్యాల్లో కూర్చోబెడతాను. కానీ ఈసారి అది కుదరలేదు. అదొకటైతే చాలా బాధేసింది. ఇంకొకటి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ప్రతి సంవత్సరము టెంపుల్కి వెళ్ళి సేవకైతే వెళ్తాను. అక్కడ సేవకి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాను. సో అది కుదరలేదు. ఇంకంతేనని కన్నయ్యకి పెట్టిన చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయి కదా, ఇక అవి అందరికి పంచుదామని చెప్పేసి ఇక కీర్తిని రమ్మన్నాను. అది కృష్ణుడిని తన తమ్ముడు అనుకుంటుంది. సో ఫస్ట్ దాన్ని ముందు పాపకి ఇచ్చేసాను, మా పాపకి ఇచ్చేసాను. నెక్స్ట్ కీర్తిని రమ్మని చెప్పేసి దానికి ఇచ్చాను. ఇంకా అక్కడ పిల్లలందరికి కూడా పంచాను అనమాట చాక్లెట్స్ బిస్కెట్స్ అవి. చిన్నపిల్లలకి ఇస్తే కన్నయ్య చాలా హ్యాపీ అవుతాడు కదా ఆ రోజున. సో ఇంకా పిల్లల్ని వెతుక్కొని మరీ కవర్లో పెట్టుకొని అట్లా ఇంకా ఇచ్చేసాను అందరికీ. ఇవ్వండి బాబు మా ఇంటి దగ్గర బాబు అనమాట. నాకు అంటే కొంచెం దూరం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంత చిన్న బాబు ఉన్నాడని తెలీదు. వాళ్ళ అమ్మతో అదే అంటున్నాను, ఇంత చిన్న బాబు ఉన్నాడని చెప్తే శుభ్రంగా పంచకట్టేదాన్ని కదా అమ్మాయి, రెడీ చేసేదాన్ని కదా అని చెప్పేసి. నాకేమో పెద్ద బాబు ఉన్నాడు. అప్పటికి 3 years బ్యాక్ వాడినైతే రెడీ చేసుకున్నాను. గదే తనతో అంటున్నాను అనమాట, చెప్పొచ్చు కదమ్మా నేను చక్కగా ఆయన కన్నయ్యలాగా అలంకరణ చేసుకునేదాన్ని కదా అని చెప్పేసి. తనకు తెలియదు కదా అక్క, ఈసారి చేద్దులే అనేసి అంటా ఉంది. ఇంకా ఈ వీడియో మాత్రము ఫ్రెండ్ పంపించింది, సౌజీ పంపించింది. తను వెళ్ళిన టెంపుల్కి. సో నేను వెళ్ళలేకపోయానని చెప్పేసి తను నాకు పంపించింది అనమాట, కన్నయ్యని చూసుకొని కన్నయ్యని అనేసి. నేను అక్కడే ఉంటానని వెళ్ళారట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు సేవ కోసమైతే అక్కడే ఉండేదాన్ని. సో అక్కడికి వెళ్ళానని అక్కడే ఉన్నాను అనుకుని వెళ్ళి ఫోన్ చేశారట. లేదు నాకు కుదరలేదు వెళ్ళటం అని చెప్తే ఇంకా వాళ్ళు నాకు తను ఈ వీడియో పంపించిందనమాట. సో ఇట్లా అన్న చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదేనండి నా వీడియో. ఈ సంవత్సరం నా కృష్ణాష్టమి ఇలా జరిగింది. ఏదో అలా జరిగింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు, కానీ కొంత తృప్తి అయితే ఉంది. ఆయన చూసుకోగలిగాను, అలంకరించుకోగలిగాను అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చెయ్యాలి అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.